Hello, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. టుడే ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ న్యూ వీడియో. ఈ వీడియో ఎందుకు చేస్తానంటే చాలామంది వ్యూయర్స్ సార్ హెచ్ఎండిఏలో కొనుక్కోలేకపోతాం, హెచ్ఎండిఏలో కొనుక్కోవాలంటే కనీసం 40, 50, 60 వేలు నుండి ₹1,00,000 దాకా పర్ గజం ఉందండి. మేము కొనుక్కోవాలనుకుంటున్నాం, మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ కొనుక్కోవడానికి ప్రాజెక్ట్ లేవు, మాకు అందుబాటు ధరల్లో లేవని అన్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మిగతా ఏరియాలో అయితే ఈ వీడియో చూడట్లేదు. బట్ నేను చెప్పిన ఏరియా బెంగళూరు హైవే గురించి మాట్లాడుతున్నాను. బెంగళూరు హైవేలో కొనుక్కోవాలంటే తప్పకుండా ఈ వీడియోని మొదటి నుంచి చివరి దాకా చూస్తే మీకు సారాంశం అర్థమవుతుంది. ఎంత ప్రైసింగ్ వస్తుంది, మీకు ఏం బెనిఫిట్ జరుగుతుంది, ఎంత మధ్యలో స్కిప్ చేస్తే మీకే సగం సగం ఇన్ఫర్మేషన్. దయచేసి చూడండి మొత్తం వీడియోని. అదేవిధంగా నాకు హెచ్ఎండి అనగానే ఎక్కువ రేటు కాబట్టి కొనుక్కోలేము, సామాన్యులందరూ ఇబ్బంది పడుతున్నారు. అంటే మేము కొనుక్కోలేము, మా సొంత ఇంటికి అలా నిరాశగానే ఉండిపోతుందా, మా ఆశ నెరవేరాలంటే ఎవరు హెల్ప్ చేస్తారంటే ఎస్, నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా, ట్రైనర్గా, స్పీకర్గా చాలా రోజులు పనిచేస్తున్నాను. ఇలాంటివి ఎంతోమందికి, కొన్ని వేల మందికి ప్రాపర్టీలు కొనిపించాం. నా బిజినెస్లో 40 to 50% రెఫరల్స్ వస్తాయి. అంటే ఒక వ్యక్తి నా దగ్గరకు ఉంటే నెక్స్ట్ 10 years ఆ వ్యక్తి 4, 5, 6, 7, 8 డీల్స్ చేస్తాడు. ఎందుకంటే మేము ఎక్కడైతే 20 సంవత్సరాల ముందు కొనిపించామో, 10 సంవత్సరాల ముందు కొనిపించామో, 15 సంవత్సరాల ముందు కొనిపించామో, వాళ్ళందరూ కూడా 5 సార్లు 10 రెట్లు, 12 రెట్లు, 20 రెట్లు కూడా పెరిగిన 100 రెట్లు కూడా పెరిగిన దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే మేము సజెస్ట్ చేసింది చాలా సర్వే చేసి ఫ్యూచర్లో అక్కడ ఏం వస్తాయి, ఏమి రాబోతాయి, ఎందుకు కొనుక్కోవాలి, ఎందుకు కొనుక్కోకూడదు, ఇలాంటి అన్ని లాజిక్స్ చేస్తాం. మాకు ఎవ్రీ వీక్ అప్డేట్ మా పర్టికులర్ కన్సర్న్డ్ రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వే చేసి ఫిజికల్గా ప్రాజెక్ట్ చూసి, అక్కడ డెవలప్మెంట్ చూసి, లీగల్గా ఉందా లేదా చూసి, రోడ్డు విడ్త్ ఎంత ఉంది, రోడ్ ట్రాఫిక్ ఎట్లా ఉంది, ఇల్లు ఎప్పుడు కట్టుకోవచ్చు, ఎప్పుడు కట్టుకుని రెంట్ ఉండొచ్చు, ఇవన్నీ ఫ్యాక్టర్లు కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. ఏదో సజెస్ట్ చేస్తామంటే ఏదో చెప్పేస్తాం. ఎందుకంటే నాకంటూ స్పెషల్ వెంచర్స్, నా ఓన్ వెంచర్స్ అంటూ ఏమీ లేవండి. నేను సజెస్ట్ చేసేది ఎవ్రీ 10-20 ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి మీకు నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు నా దగ్గర కొనుక్కునే లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్. అది మీరు రిగ్రెట్ అయితే నాకు కూడా ఇబ్బంది. మీరు ఖర్చు చేసుకుంటే నాకు ఇంతవరకు 30+ yearsలో ఎక్కడ కూడా నెగిటివ్ టాక్ లేదు. మీరు చూడండి, నేను 1000 వీడియోలు పైగా చేశాను డిఫరెంట్ ఛానల్స్లో. అది రియల్ భూమిలోనే నాకు తెలిసి 250-300 వీడియోలు ఉన్నాయి. సో దాన్ని బట్టి కన్సిస్టెంట్గా ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రజలకి స్వచ్ఛమైన నిజమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇందులో మేకప్ కానీ లేకపోతే బిల్డప్ కానీ ఏమీ ఉండదండి. ఎందుకంటే రియల్ భూమి అనేది రియల్ ఎస్టేట్ ఛానల్, రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ని ఫోకస్ చేస్తారు. మిగతా ఛానల్స్ అన్నీ చేస్తున్నారు, అది కూడా కరెక్టే. వీళ్ళు స్పెషలైజ్డ్ ఏజెంట్, వీళ్ళు ఎవరిని పడితే వాళ్ళని యాక్సెప్ట్ చేయరు, యాక్సెప్ట్ చేయనివ్వరు. వాళ్ళ కండిషన్స్ కానీ, కంపెనీ పాలసీస్ కానీ, యూట్యూబ్ రూల్స్ కానీ చాలా స్ట్రిక్ట్. వీ డోంట్ గివ్ ఎనీ ఫేక్ ఇన్ఫర్మేషన్. ఇంతవరకు నాకు ఒక్క వీడియో కూడా ఫేక్ చెప్పలేదు. ఏదైనా ఉంటే నేను చేసి చూపిస్తాను మీకు. ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే మీరు కన్సల్టెన్సీ తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ ఏరియా ప్రాజెక్ట్ ఎండీ చైర్మన్తో మాట్లాడి కూడా మీకు నచ్చితే మంచి డీల్, మేము ఇవ్వగలిగే డీల్ చాలామంది ఇవ్వలేరు. ఎందుకంటే మార్కెట్లో చాలామంది ఏజెంట్స్ సేల్స్ మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ లెవెల్తో డీల్ చేసి అమ్మేస్తారు. మా డీలింగ్ ఎట్లా ఉంటుందంటే డైరెక్ట్ ఓనర్, CMD ఆర్ MD ఆర్ ఆ లెవెల్లో, డైరెక్టర్ లెవెల్లో మాట్లాడి, సేల్స్ డైరెక్టర్స్ అంటే అలా కాదండి, ROC కంపెనీ ప్రమోటర్స్తో మాట్లాడి, బికాజ్ నా బ్రాండ్ మార్కెట్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళ బ్రాండ్ మార్కెట్లో నాకు తెలుసు. సో మన ఐడెంటిటీ వల్ల వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేయడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే మనకు తెలుసు గ్రౌండ్ రియాలిటీ. ఆయన ప్రాజెక్ట్ తెలుసు, ఆయన పక్క ప్రాజెక్టు, వెనక ప్రాజెక్ట్ ఎంత ఉందో మాకు క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే 90% ఆఫ్ ద బిల్డర్స్ మాతో రెగ్యులర్ 1-to-1 టచ్లో ఉంటారు. అండ్ మేము బిజినెస్ తీసుకెళ్ళి కూడా పొటెన్షియల్ అఫోర్డబుల్ కస్టమర్స్ని తీసుకెళ్తాం. వాళ్ళ బడ్జెట్లో ఏముందో అదే. మార్కెట్లో జరిగేది ఏంటంటే ఒక కస్టమర్ 30 లక్షలు 40 లక్షలు బడ్జెట్ కావాలనిస్తే ఆడికి ₹1,00,00,000 80 లక్షలు ఫ్లాట్ చూపిస్తారు, నచ్చుతుంది, కానీ కొనలేము. సో మేమేం చేస్తుంటే మీ బడ్జెట్కి ఒక 10-20% డిఫరెన్స్లో, సపోజ్ మీరు ఒక 30-40-50 లక్షల ప్లాట్తో వచ్చారంటే మీకు 40 లక్షల నుండి 60 లక్షల వరకే చూపించడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు కంఫర్ట్ ఉండాలి. ఎవరైనా 50 లక్షల బడ్జెట్ వస్తే ₹1,00,00,000 కొనలేరు. ఎందుకంటే అంత డబ్బులు ఉండవు. ఒక 5% 10% అంటే ఎటు ఇటు లాగుతారు. సో మేము అక్కడ ఫస్ట్ మా దగ్గర చేసి జరిగేది ఏంటంటే కస్టమర్ని రియల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. వీ అండర్స్టాండ్ ఈజ్ పిన్ పాయింట్ ప్రాబ్లం అంటారు, పెయిన్ ప్రాబ్లం ఉంటుంది. నేను చాలామంది చెప్తాను, నో ఫిగర్ నో షుగర్ నో ఫిగర్ అని. ఎందుకంటే మనకు క్లారిటీ ఇవ్వకపోతే రెండోసారి మన దగ్గర కస్టమర్ రారు. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు మనల్ని ఆదరిస్తున్నారంటే కస్టమర్స్ దే ఆర్ హ్యాపీ, ఓన్లీ దే వెల్కమ్. ఎవరైనా మీరు హ్యాపీ లేకపోతే రారు రెండోసారి. సో మన దగ్గర రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ వస్తారు. ఎందుకంటే మనం చెప్పింది 10% ఇటు అట్లో జరిగిపోతుంది. మనం చెప్పిన దానికంటే 10% ఎక్కువే వస్తుంది, కానీ 10% తక్కువ రాదు.
ఇప్పుడు నేను చెప్పబోయే ఏరియా ఏంటంటే హెచ్ఎండిఏ ఏరియా, సిటీకి ఓఆర్ఆర్కి జస్ట్ 15 minutes డ్రైవ్లో ఉంటుంది. అండ్ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ విత్ 55 acres ప్రాజెక్ట్. రోడ్డుకి చాలా దగ్గర, మెయిన్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్. అండ్ అక్కడ 600కి పైగా 650కి పైగా ప్లాట్లు ఉన్నాయి. ఆ ప్లాట్లన్నీ కనుక చూసుకుంటే 183 నుండి 220, 243, 260 దాకా ఉన్నాయి. అది ఇప్పుడు ఆల్రెడీ మొత్తం 90% ఆఫ్ ద ప్రాజెక్ట్ అయిపోయింది. క్లబ్ హౌస్ ఒకటే కట్టాల్సి ఉంది, ఎందుకంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ కమిటీ బి టు ఫార్మ్డ్. ఆల్మోస్ట్ 98% ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ సోల్డ్ అవుట్. అండ్ సీసీ రోడ్స్ వెల్ డెవలప్డ్ విత్ గ్రీనరీ. అది మీరు ఒకసారి ప్రాజెక్ట్ చూసారంటే 80 feet 100 feet రోడ్స్ సీసీ రోడ్స్. మామూలు బీటీ రోడ్సే ఎవరు సీసీ రోడ్స్ ఇస్తున్నారు, బికాస్ దే హ్యావ్ దట్. వాళ్ళు ప్రాజెక్టు మొదట స్టార్ట్ చేసినప్పుడు 10,000తో స్టార్ట్ చేశారండి కరోనా టైంలో. ఇప్పుడు 22,000, 21,000, 20,000 అమ్ముతున్నారు. వెస్ట్ ఈస్ట్ ఫేసింగ్ బట్టి ఒక 1,000 రూపాయలు ఇటు ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ నేను చూపించిన 10 మందిలో ఎవరికైతే మా ఏజెంట్స్ సజెస్ట్ చేస్తారో ఆల్మోస్ట్ 80% పీపుల్ క్లోజ్ ది ప్లాట్స్ ఆన్ సైట్. అంటే ఆ సైట్ అంత లొకేషన్ వైజ్ కానీ అంత హైలైట్ ఏంటంటే వెరీ క్లోజ్ టు ది మెయిన్ రోడ్, వెల్ డెవలప్డ్, వెరీ రెప్యూటెడ్ బిల్డర్, వెరీ స్టాండర్డ్ బిల్డర్. దానివల్ల ఏంటంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందా లేదా అని సమస్య ఉండదు. ఎందుకంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు. రేపొద్దు ఇనిషియల్ స్టేజ్లో కొన్నారనుకోండి, మీరు ప్రాజెక్టు కంప్లీట్ అవుతుందా అనేది మనకు తెలియదు. సో అది చూసుకోవాలన్నమాట. మీరు ప్రాజెక్ట్ ఆల్రెడీ కంప్లీట్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. జో దిక్తా హై ఓ బిక్తా హై అంటాం కదా. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎందుకు సజెస్ట్ చేస్తుంటే వెరీ క్లోజ్ టు, నాకు తెలిసిన లొకేషన్, వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ లొకేషన్. అండ్ దిస్ ఇస్ ఆన్ బెంగళూరు హైవే. బెంగళూరు హైవే అంత ముందు వీడియోలో కూడా మాట్లాడాను. దిస్ ఇస్ ద లాంగెస్ట్ హైవే ఇన్ ది కంట్రీ. ఇండియాని 2 పార్ట్లుగా విభజిస్తుంది. విభజించినప్పుడు మీకు ఏమవుతుందంటే లాంగెస్ట్ ఎందుకనంటే కాశ్మీర్ టు కన్యాకుమారి. అట్లా ఏదైనా ఇండస్ట్రియల్ ఏరియాలో 4-5 ఇండస్ట్రియల్ ఏరియాలు మీకు పోలేపల్లి సజ్జి కానీ, కొత్తూరు, నందిగామ, మేకాగూడ, బాలానగర్, అట్లానే చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్, అట్లానే మీకు కన్హా మెడిటేషన్, ఇంకా తిమ్మాపూర్ దగ్గర రైట్కి వెళ్తే షాబాద్, అక్కడ కూడా చందనవల్లి, సీతారాంపూర్ సజ్జి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆ ఏరియాకి పెరగడానికి ఉన్న అవకాశాలు. అట్లానే ఇండస్ట్రీస్ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎంఎస్ఎన్ ఫార్మా, అరబిందో, నాట్కో ఇవన్నీ కూడా కంపెనీలు అన్నీ అక్కడ డెవలప్ అయి ఉన్నాయి. ఇంకా మరిన్న నెక్స్ట్ 5 yearsలో నాకు తెలిసి ఒక 3 to 4 lakhs ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ 3-4 lakhs ఉంది. అది క్రియేట్ అయిందంటే మనకి ఇల్లులు కావాలి, ల్యాండ్ కావాలి. ఎవరైనా ఇండస్ట్రీకి దగ్గర కొనుక్కోవాలనుకుంటారు, ఇంటికి దగ్గర ఉండాలి. ఇల్లు ఎప్పుడు కూడా ఆఫీస్కి దగ్గర ఉండాలనుకుంటాం. ఆ తరుణంలో చూసుకుంటే ఈ ప్రాజెక్ట్లో మీకు నెక్స్ట్ 2-3 years ఇల్లులు కూడా కట్టుకొని ఉండే పరిస్థితి ఉంది. అండ్ సిటీకి పెద్ద RRR వెళ్ళామనుకున్నాను. RRR కూడా దాటకూడదు. RRRకి ఇది 10 kilometers దాదాపు ముందే ఉంటుంది. అంటే షాద్నగర్ ఎంట్రన్స్లోనే ఉంటుంది అన్నమాట. మీరు రాయకల్ టోల్గేట్ కానీ అంతవరకు వెళ్ళక్కర్లేదు. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే తక్కువ రేట్లో మీరు ఇప్పుడు 20,000 కొనుక్కుంటే 20,000 కాస్త 2 yearsలో 5 yearsలో 2.5 times అవుతుంది. 10 yearsలో 5 to 6 times. అంటే 20,000 కాస్త 1,00,000 పైన 1,20,000 దాకా అయ్యే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తక్కువ. ఎందుకంటే హెచ్ఎండిలో 20,000 అనేది చాలా గుడ్ రేట్. ఎందుకంటే మనకి 30 ఇప్పుడు మనం చూసుకుంటే హెచ్ఎండి జోన్లో 30, 40, 50, 60 ఆ లెవెల్లో ఉన్నాయి. దిస్ ఇస్ వన్ ప్రాజెక్ట్ విచ్ ఈజ్ ఓల్డ్ ప్రాజెక్ట్ బట్ రెప్యూటెడ్ బిల్డర్ ఆఫ్ 30-40 years స్టేక్ ఉన్నది. మార్కెట్లో కొన్ని ప్రాజెక్ట్స్ డెలివరీ చేస్తున్నారు. అందులో నైపుణ్యత ఉంది, అనుభవం ఉంది. ప్రాజెక్ట్ మీరు చూస్తే మాత్రం ఇట్ ఈస్ ఎ గ్రాండ్ లుక్ ఉంది. ఫినిష్ అయిపోయింది కాబట్టి చాలామంది ప్రాజెక్ట్స్లో ఎగ్జిక్యూషన్ ఏమవుతుందంటే ఎమ్యూనిటీస్ ఇవ్వరు, గ్రీనరీ ఇవ్వరు, పార్కులు ఇవ్వరు, ఇచ్చినా మెయింటైన్ చేయరు. ఇదేంటంటే గేటెడ్ కమిటీలో మీరు సెక్యూరిటీ, మేము ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఇచ్చేటప్పుడు ఏం చూస్తామంటే సేఫ్టీ, సెక్యూరిటీ, బిల్డర్ రెప్యుటేషన్, కంప్లీషన్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అండ్ మోర్ ఓవర్ ఆక్యుపెన్సీ ఎప్పుడు ఇస్తారు. అండ్ అన్నిటికంటే టాప్ చూస్తే అప్రిషియేషన్. మనకి ఎన్ని సంవత్సరాల్లో ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ అవుతుంది. మనం ఇన్వెస్టర్గా ఏం చూస్తామండి, అతి తక్కువ టైంలో అతి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేట్ అవ్వాలనుకుంటాం. అది తప్పలేదు, ఏ ఇన్వెస్టర్ అయినా అదే చూసుకుంటారు. అయితే సరైన ప్రాజెక్ట్లో సరైన లొకేషన్లో పెడితే డెఫినెట్గా నేను అన్న ప్రకారం నెక్స్ట్ 10 yearsలో 1,20,000 అయ్యడం ఖాయం. మీకు కావాలంటే రాసిస్తాం. ఎందుకంటే అంత గ్యారంటీ చూసాం గత 10-15 సంవత్సరాలుగా గ్రోత్. 2000 నుండి చూస్తే ఎవ్రీ 4 years డబుల్ అయిపోతుంది.
ఒక్కోసారి 3.5 years కూడా అయిపోయిన దాఖలాలు ఉన్నాయి. సో కరోనా టైంలో కొద్దిగా స్లో డౌన్ అయినా తర్వాత కరోనా తర్వాత నుండి ఇప్పటివరకు తగ్గిన దాఖలాలు లేవు. ఈవెన్ లాస్ట్ 1 year నుండి మార్కెట్ కొద్ది డల్గా ఉన్నా ఏ బిల్డర్ కూడా రేటు తగ్గలేదు. ఎందుకంటే రేటు తగ్గిస్తే వాళ్ళు అయిపోయింది, వాళ్ళు ఆల్రెడీ థిన్ బాటంకి వచ్చారు. అంటే వాళ్ళు తగ్గిస్తే ఇంక తగ్గడానికి ఛాన్స్ లేదు, తగ్గితే ఇంక కంపెనీ ఇప్పటి వరకు కూడా ఏ బిల్డరు మెజారిటీ ఆఫ్ ద బిల్డర్స్ కంపెనీని మూయలేదు. ఒకవేళ బిల్డర్స్ నిజంగా డీల్స్ చేయకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఖాళీ ఉంటే తీసేయాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ భారీగా ఫుల్ అవుతున్నాయి. డెఫినెట్గా లాస్ట్ ఇయర్ కొద్దిగా టఫ్గానే ఉన్నది, బట్ లాస్ట్ 2-3 months నుండి పికప్ అయింది. ఎవ్రీడే రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, ఎవ్రీడే సైట్ విజిట్స్ అవుతున్నాయి. నాకు అనాలిసిస్ డిఫరెంట్ కార్నర్స్ నుండి తెలంగాణలో ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, పటాన్చెరు, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి అన్నిటి నుండి కూడా రెగ్యులర్గా సర్వే చేస్తాం. ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్లో పెరగడమే తప్ప తగ్గడం అనేది ఎక్కడా కనిపించలేదు. ఎక్కడైనా ఒకటి ఏదైనా డూప్ అయినా ఒక ఫేక్ కంపెనీలైనా ప్రీ లాంచ్లో కొనుక్కొని ఇబ్బంది పడుతున్నారేమో. అందుకని నేను చాలాసార్లు చెప్పాను, ప్రీ లాంచ్లో కొనవద్దు. మీరు ప్రీ లాంచ్లో కొంటే మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ప్రీ లాంచ్ ఒక అయస్కాంత మ్యాగ్నెట్లు అంటే మీకు టెంప్ట్ చేస్తారు, తక్కువకి ఇస్తామని. ఎక్కడ డిస్కౌంట్ ఉందో అక్కడ చీటింగ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి కట్టేస్తాయి. ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ షాప్స్ కానీ క్లాత్ స్టోర్స్ కానీ 50% డిస్కౌంట్ అంటారు. మనం 50% డిస్కౌంట్ తీసుకెళ్తే లోన్కి వెళ్తే మన ఫ్యామిలీకి మనం చీర కొనాలనుకుంటే ₹1,00,000 చీర చూపిస్తాడు. ₹1,00,000 చీరలో 50% డిస్కౌంట్. సో 50% అంటే 50,000 పెట్టి మనం చీర కొంటామంటే కొనం. ఆన్సర్ అబ్సల్యూట్లీ నో. కానీ మనం వెళ్తాం, ఎందుకంటే అక్కడ ఏమంటే అదేంటి బాబు ఇలా ఇచ్చామంటే అక్కడ పైన అప్ టు రాస్తుంది కదా, అప్ టు 50%. అంటే అప్ టు అంటే 1-2 ఉంటాయి, ఎక్కువవి డిస్కౌంట్ లేనివి ఉంటాయి. ఇది మీరు చూసుకోవాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో కూడా ఎక్కడైతే ప్రీ లాంచ్ అంటే ఇది ఆల్మోస్ట్ యూఆర్ గివింగ్ ఎ వే. వాళ్ళు తప్పు కాదండి, వాళ్ళు అమ్మడం వాళ్ళు తప్పు కాదు, వాళ్ళ రైట్స్. కానీ మీరు కొనడం మన తప్పు. కొనే ముందు మనం ఆలోచించుకొని లీగల్ ఒపీనియన్, ఈసీ, లింక్ డాక్యుమెంట్స్, మ్యూటేషన్, స్ట్రక్చరల్ స్టెబిలిటీ, మార్కెట్ వాల్యూ ఇవన్నీ కూడా చూసి కొనుక్కుంటే మీకు డెఫినెట్గా బాగుంటుంది. ఎప్పుడైనా కొనుక్కునేటప్పుడు ప్లీజ్ అపాయింట్ ఎ ప్రొఫెషనల్ ఏజెంట్ విచ్ విల్ హెల్ప్ యూ అవుట్. ఓకే, థ్యాంక్ యూ.